ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు మోకాలు నొప్పులు రావడానికి ఏ ఫుడ్ తినడం వల్ల మోకాలు నొప్పులు 70-80% మోకాలు నొప్పులు ఓన్లీ బికాస్ ఆఫ్ రిఫైన్డ్ వాడడం వల్ల మనకి ఆల్మోస్ట్ నొప్పులు లెథార్జిక్నెస్ ఇన్యాక్టివ్నెస్ అన్నీ ఈ రిఫైన్డ్ ఆయిల్లో బజ్జీలు వేసుకొని 4-5 బజ్జీలు తినేస్తారు. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు స్మోక్ తీసుకునే వాళ్ళు మీరు మంచిది కాదు ఆపేసండి అంటే ఎంతోమంది ఎన్నో రకాల నొప్పులతో బాధలతో వచ్చినప్పుడు జస్ట్ ఈ ప్రాసెస్ ఫుడ్స్ బయట కూల్ డ్రింక్స్ టీ కాఫీలు కూడా అలవాటు చేసుకునే వాళ్ళు ఎక్కువగా అడిక్షన్ ఉంటారు. అవి మీకు మ్యాక్స్ దానిమ్మకాయలు తీసుకోండి, మంచి విటమిన్స్ ఉంటాయి దానిమ్మకాయలు, నొప్పులు అసలు ఉండవు. అసలు ఫ్యూచర్లో మనకి నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా వీడియోస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, మోకాలు నొప్పులు వస్తే ఏం చేస్తే తగ్గుతాయి, మోకాలు నొప్పులకి ఏం ఆయిల్ సప్లై చేసుకుంటే మోకాలు నొప్పులు తగ్గుతాయి అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్. అసలు మోకాలు నొప్పులు రావడానికి ఏ ఫుడ్ తినడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి, వస్తే తగ్గించుకోవడానికి చాలా రెమెడీస్ ఫాలో అవుతున్నాం, రిలీఫ్ ఉంటుంది, చాలా వరకు మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అసలు మనం రాకుండా జీవితంలో యంగ్స్టర్స్లో అసలు మోకాలు నొప్పులే ఉండవు. అసలు ఇవి తీసుకుంటే మోకాలు నొప్పులు ఫ్యూచర్లో వస్తాయంటే మనం జాగ్రత్త పడొచ్చుగా. అందుకనే ఈ వీడియో క్లుప్తంగా తెలుసుకుందాం. మనం మ్యాక్సిమం చూడండి 70-80% మోకాలు నొప్పులు ఓన్లీ బికాస్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల. మనం వంటకు వాడుతున్నాం కదా ఆయిల్స్, ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్స్. ఇవి వాడడం వల్ల మనకి ఆల్మోస్ట్ నొప్పులు లెథార్జిక్నెస్ ఇన్యాక్టివ్నెస్ అన్నీ ఆయిల్స్ వల్లే. మనం ఏం చేస్తామండి, ఒక స్పూన్ వాడమంటే ఆయిల్ టేస్ట్ సరిగా లేదని చెప్పేసి 4-5 స్పూన్లు వేస్తాం. కామన్ ఇది. ఇంట్లో వంట వండే వాళ్ళకి మనం 1 లీటర్ తెచ్చిచ్చామనుకోండి సరిపోదు. అసలు నెల మొత్తం గడవాలంటే 2-3 లీటర్లు ఉండాలంటారు. చాలా రేర్ కేసెస్లో 1 లీటర్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వంట బాగుండాలి, టేస్టీగా ఉండాలి, పిల్లలకి బాగా హ్యాపీగా తినాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్కువ వాడేస్తూ ఉంటాం. ఆయిల్స్ వల్లే నొప్పులు వస్తాయి మనకి. రిఫైన్స్ ఆయిల్ ఆపేసి గానుగ నూనె, పట్టించిన నూనెలు వాడండి. కొబ్బరి నూనెలో బాగా మంచి అసలు మోర్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి మనకు. కొబ్బరి నూనె కొద్దిగా ఎంత వాడతామండి, ఇంత వేస్తాం మనం ఆయిల్స్ అంత వేసుకొని మనం పప్పుల్లో కర్రీస్లో ఇలా ఎంత వాడతాం. ఇంత ఆయిల్ని మంచి న్యూట్రిషియస్ ఆయిల్, మనం పట్టించిన ఆయిల్స్ అయితే ఇంకా మంచిది. నువ్వుల నూనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది నొప్పులకి. సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా మనం తెప్పించుకుంటే చాలా మంచిది. ప్రాసెస్ చేసి అవన్నీ చేసుకుంటే కష్టమైపోతుంది. సో హ్యాపీగా ఇంతే కొద్దిగా ఆయిల్స్ అసలు వాడకపోతే ఇంకా మంచిది. ఘీ వాడితే ఇంకా మంచిది, బటర్ వాడితే ఇంకా మంచిది. సో ఆయిల్స్ వల్లే జాయింట్ పెయిన్స్ స్పెషల్లీ మోకాలు నొప్పులు అధికంగా రావడానికి కారణం. ఆయిల్స్ 100% తగ్గించాలి. లేదు అంటే మనం గానుగ నూనె తెప్పించుకొని వంటకి చాలా తక్కువ వాడితే సరిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి, ప్రాసెస్డ్ ఫుడ్. అంటే పర్టికులర్గా ప్రాసెస్ ఫుడ్ అంటే చిప్స్ తింటూ ఉంటారు. టైంపాస్ చిప్స్ 4-5 మధ్యలో మంచిగా ఈ రిఫైన్డ్ ఆయిల్లో బజ్జీలు వేసుకొని 4-5 బజ్జీలు తినేస్తారు. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని నొప్పులు వస్తున్నాయని తినేదే తప్పాయా, ఇంకా నొప్పులు రాకుండా ఉంటాయండి? ఖచ్చితంగా వస్తాయి నొప్పులు. మనం రిఫైన్డ్ ఆయిల్ ఇంత వాడినా ఇబ్బంది అవుతుందంటే మునిగి పెట్టిన తీసుకుంటుంటాం ఖచ్చితంగా. సో నేను చాలా మంది జనరల్గా మన ఎదురుగా మన పేషెంట్స్ ఎట్లా మాట్లాడుతాను అట్లా మాట్లాడుతున్నాను వీడియోలో. రిఫైన్డ్ ఆయిల్స్లో డిప్ చేసినవి ఏవి తినకండి. 4-5 మధ్యలో ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసి ఏమైనా తీసుకుంటే పర్లేదు కదా, ఆయిల్లో డిప్ చేసినవి మాత్రం తీసుకోకండి. కాబట్టి ఈ చిప్స్, పెప్సీలు, థమ్స్అప్లు, ఆయిల్లో బాగా డిప్ చేసిన ఈ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మనం బయట ఫుడ్ ఏమీ తినట్లేదు, మనం ఇంట్లో ఫుడ్ తింటున్నామంటే ఇంట్లో ఫుడ్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో చేసే జంతికలు ఇవన్నీ కూడా కాంప్లికేటెడే కదండి. కాబట్టి ఆయిల్స్లో యూజ్ చేసినవి కొద్దిగా తగ్గిస్తే ఖచ్చితంగా మోకాలు నొప్పులు రావు మనకి. అండ్ మగవాళ్ళలో కూడా ఈ మధ్య మోకాలు నొప్పులు ఎక్కువగా అయిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళకు ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేసే వాళ్ళలో, లేదంటే స్మోక్ చేసే వాళ్ళలో నరాల తిమ్మిర్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా గమనించండి, ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు జాయింట్లో తిమ్మిర్లు నొప్పులు విపరీతమైన ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటుంది. అది మాకు నార్మల్గానే ఉంది, మీకు ఏం అనిపించట్లేదంటే లాంగ్ ప్రాసెస్లో మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది తీసుకునే వాళ్ళు, ఇప్పుడు జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోక్ తీసుకునే వాళ్ళు మీరు మంచిది కాదు ఆపేసండి అంటే ఆపరు. పెద్ద విన్నాంలే వీడియోస్ అనుకుంటారు, కామన్ ఇది. కాబట్టి అన్హెల్దీ అనుకున్నప్పుడు మన బాడీని హార్మ్ఫుల్గా తీసుకెళ్ళడం చాలా పొరపాటు అండి. ఎంతోమంది ఎన్నో రకాల నొప్పులతో బాధలతో వచ్చినప్పుడు జస్ట్
ఆ ప్రాబ్లం వచ్చాక అది ఆపేయమంటే ఖచ్చితంగా ఆపేస్తారు. ఆ ప్రాబ్లం వాళ్ళు మాకేం రాలేదు కదా మనం ఇగ్నోర్ చేస్తుంటాం. సో ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్లు, ఆల్కహాల్, స్మోకింగ్ ఎవరికైనా అలవాటు ఉంటే అండ్ స్పెషల్లీ ఇంకోటి చెప్తుంటాను. చాలామంది మీట్, రెడ్ మీట్ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలి. ఈ రెడ్ మీట్ వల్ల కూడా అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నొప్పులు మనకి. రెడ్ మీట్స్ మ్యాక్సిమం ప్రోటీన్ కావాలి మనం వీక్‌లో ఒకసారి తీసుకుంటే సరిపోతది గానీ, కంటిన్యూ తీసుకోకూడదు. దానికి ఇంకా రీప్లేస్‌మెంట్స్ చాలా ఉన్నాయి ప్రోటీన్స్‌లో. మనకి ఎంతలో లేదండి. మన పన్నీర్‌లో, తోఫులో, మిల్ మేకర్స్‌లో ఎన్నిట్లలో పల్లీల్లో మంచి ప్రోటీన్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి తీసుకుంటే సరిపోతాయి. సో రెడ్ మీట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా నొప్పులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ మనకి ఏమి నొప్పులు లేవు. ఇవన్నీ తీసుకుంటుంటే నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్‌లో. మనం జాగ్రత్త పడితే మంచిది. కాబట్టి మనం ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. అరే ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్స్ రావద్దంటే మనం కొద్దిగా కాన్షియస్‌గా ఉండాలి అంతే. అండ్ ప్రత్యేకంగా యంగ్‌స్టర్స్‌కి ఎక్కువ అలవాటు ఉంటాయి ఇవన్నీ. మనం వద్దు, అరే ఫ్యూచర్‌లో ఆల్రెడీ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీలో ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, తిమ్మిర్లు, సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇవన్నీ ఉన్నాయి. ఏమో ఫ్యూచర్‌లో హెరిడిటరీ వల్ల కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఈ ప్రాసెస్ ఫుడ్స్, బయట కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు కూడా అలవాటు చేసుకునే వాళ్ళు ఎక్కువగా అడిక్షన్ ఉంటారు. అవి కూడా మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఒకటి మనం చూసినప్పుడు హెల్తీ ఏంటి, అన్‌హెల్తీ ఏంటి మనం చూసిన వెంటనే కనుక్కుంటాం. అది అన్‌హెల్తీ అన్నప్పుడు అది ఆపేసేయాలి. వినడానికి, చేయడానికి కొద్దిగా కష్టమే. కానీ ఫ్యూచర్‌లో ఇబ్బందొచ్చిన వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళని చూస్తే, అరే! ఫ్యూచర్‌లో మనం కూడా ఇలా అవుతామేమో అని చెప్పి భయంతో ఉన్నా సరే కొద్దిగా కాన్షియస్‌గా ఉంటే చాలు. సో, కాబట్టి ఖచ్చితంగా అన్‌హెల్తీ అనుకుంటే అది ఆపేసేయండి. హెల్తీ ప్రాసెస్ మీద వెళ్ళండి. రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేయండి. అసలు ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అన్‌హెల్తీ ప్రాసెస్‌లు అన్నీ తీసుకోవడం వల్ల వస్తున్నాయి. అసలు ఇంకో పాయింట్ నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. త్రూఅవుట్ ద డే మనం ఎంత వాటర్ తాగుతున్నామండి? 1 లీటరా? 2 లీటర్సా? కౌంట్ చేస్తే అసలు 1 లీటర్ కూడా తాగనోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. త్రూఅవుట్ ద డే 3½ to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. వాటర్ ఎంత తాగితే అంత స్ట్రెస్ తగ్గుతది. అంత మెటబాలిజం స్పీడ్ అవుతది. అసలు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండవు మనకి. వాటర్ కూడా త్రూఅవుట్ ద డే 3½ to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. దానిమ్మకాయలు తీసుకోండి. మంచి విటమిన్స్ ఉంటాయి దానిమ్మకాయలు. నొప్పులు అసలు ఉండవు. అసలు ఫ్యూచర్‌లో మనకి ఖచ్చితంగా అసలు పెయిన్స్ రావు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ. దానిమ్మకాయ, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క వేసుకొని చిన్న జ్యూస్ పొద్దున్నే ఒక పూట, సాయంత్రం పూట దానిమ్మకాయ జ్యూస్, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ బాగా వెళ్ళాలి. జ్యూస్ రూపంలో కానీ తిన్నా ఇంకా మంచిది. సో కాబట్టి అన్‌హెల్తీ ప్రొసీజర్‌కి వెళ్తే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడతారు. అది మనం గమనించి కొన్ని రోజులు ఆపేస్తే మంచిది. 1 అవర్ యోగా చేస్తామని చెప్పాను కదా! ఆ 1 అవర్ యోగా త్రూఅవుట్ ద డే మనం యాక్టివ్‌గా ఉండడానికి, జాయింట్ పెయిన్స్ అసలు రాకుండా కాపాడుకోవడానికి చూసుకోవచ్చు. సో మనం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఒకటే మార్నింగ్ యోగా చేసుకోవాలి. అండ్ త్రూఅవుట్ ద డే వాటర్ కంపల్సరీ 3½ to 4 లీటర్స్ ఒకటే కాకుండా కొద్ది ఒకటేసారి తాగుతుంటారు. అలా కాకుండా కొద్దిగా త్రూఅవుట్ ద డే ఫినిష్ చేయాలి. అండ్ ఆకుకూరలు బాగా తీసుకోవాలి, మునగాకు బాగా తీసుకోవాలి, యోగా 1 అవర్ యోగా కంపల్సరీ చేయాలి. సింపుల్ ఇవి ఫాలో అయితే మనం ఏవైతే వద్దనుకున్నామో తింటే ఇవన్నీ వస్తాయి అనుకున్నామో అవి అవాయిడ్ చేయడం మంచిది. అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్ని సమస్యలు వస్తాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.